సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 116 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇవాళే కీలక దశ పోలింగ్ జరుగుతుంది. అత్యధికంగా 116 సెగ్మెంట్లకు ఓటింగ్ నడుస్తోంది. ఉదయం 7 గంటలకు దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. ఎండాకాలం కావడంతో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. మూడో దశ పోలింగ్ లో 18,28,32,415 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 9,66,00,000 మంది వరకు ఉంటే మహిళా ఓటర్లు 8,62,00,000 మందికి పైగా ఉన్నారు. మొత్తం 2,10,770 పోలింగ్ బూత్లలో ఓటింగ్ కొనసాగుతోంది. ఇవాల్టి ఎన్నికల్లో మొత్తం 1,640 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ 115 నియోజకవర్గాలకు పోలింగ్ జరగాలి. అయితే రెండో దశలో తూర్పు త్రిపుర ఎన్నిక వాయిదా పడడంతో ఇవాళ మొత్తం 116 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. గుజరాత్, కేరళలో మొత్తం పార్లమెంట్ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్లో 26 లోక్సభ స్థానాలకు, కేరళలో 20 స్థానాలతో పాటు మహారాష్ట్రలో 14, కర్ణాటకలో 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లోని 10 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో 7, ఒడిశాలో 6, బీహార్లో 5, పశ్చిమ బెంగాల్లో 5, అస్సాంలో 4, గోవాలో 2 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. త్రిపుర, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఓటింగ్ జరుగుతుంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన దమన్ దీప్, దాద్రా నగర్ హవేలీ లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో దశ పోలింగ్ లో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ తో పాటు పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్లోనూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్లో ప్రత్యర్థి పార్టీలతో తలపడుతున్నారు. గుల్బర్గాలో కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే, మొయిన్పురిలో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ బరిలో ఉన్నారు. యూపీలోని రాంపూర్లో ఎస్సీ బీఎస్పీ కూటమి అభ్యర్థిగా అజం ఖాన్ పోటీ చేస్తూ ఉంటే ఆయనపై పోటీకి దిగారు బీజేపీ అభ్యర్థి జయప్రద. బీహార్లోని మాదేపురాలో ఆర్జేడీ అభ్యర్థిగా శరద్ యాదవ్, ఫిలిభిత్లో బీజేపీ యువనేత వరుణ్ గాంధీ, మహారాష్ట్రలోని బారామతిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, గాలి సామ్రాజ్యం బళ్లారిలో బీజేపీ అభ్యర్థి వై దేవేంద్రప్ప తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్సభ మూడో దశ పోలింగ్ తో పాటు ఒడిశా అసెంబ్లీకి ఇవాళ మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 4 విడతల్లో ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 దశలు పూర్తయ్యాయి. ఇవాళ మూడో దశలో 42 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు మోహరించాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంది ఈసీ. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతుంది. ఈ ఒక్క నియోజకవర్గానికి పోలింగ్ 3 దశల్లో నిర్వహిస్తోంది ఈసీ. మూడో దశ అయిన ఇవాళ అనంతనాగ్ లో పోలింగ్ ప్రారంభమైంది. 4, 5వ దశల్లో ఇక్కడి పోలింగ్ జరగనుంది. దేశంలో ఒకే నియోజకవర్గానికి 3 దశల్లో పోలింగ్ జరుగుతున్న ఏకైక నియోజకవర్గం ఇదొక్కటే కావడం విశేషం. హింస చెలరేగుతుందన్న భయంతోనే ఈ నియోజకవర్గంలో 3 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ.
అహ్మదాబాద్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని మోదీ. రణీప్లోని నిషాన్ హైస్కూల్లో ఓటేశారు ప్రధాని. అహ్మదాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్ షా. మోదీ ఓటేయడానికి వెళ్లినప్పుడు అమిత్ షా అక్కడే ఉన్నారు. పోలింగ్ కు కేంద్రం దగ్గర ఓ చిన్నారిని ఎత్తుకుని సందడి చేశారు మోదీ. ప్రజాస్వామ్య పండుగలో అంతా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ భవిష్యత్తును ప్రతి ఒక్కరూ ఓటు వేసి నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. అహ్మదాబాద్ లో ఓటేయడానికి ముందు గాంధీనగర్లోని తన తల్లి నివాసానికి వెళ్లారు ప్రధాని మోదీ. తల్లి హీరాబెన్ పాదాలకు నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కాసేపు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తనయుడికి స్వీట్ తినిపించారు హీరాబెన్. తల్లి కొడుకు ఒకరికొకరు కానుకలిచ్చుకున్నారు. పలు పార్టీలకు చెందిన ప్రముఖ అభ్యర్థులతో పాటు పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటేశారు. గాంధీనగర్లో పోటీ చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రణీప్లోని నిషాన్ హైస్కూల్లో ఆయన ఓటేశారు. కర్ణాటకలోని శివమొగ్గ నియోజకవర్గంలో సిఖాపూర్లోని పోలింగ్ బూత్ లో యడ్యూరప్ప ఓటేశారు. ఓటేయడానికి ముందు ఆయన ఆలయంలో పూజలు చేశారు. కేరళ సీఎం పినరై విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కన్నూరు జిల్లాలోని ఆర్సీ అమల ప్రాథమికోన్నత పాఠశాలలో క్యూలో నిలబడి వెళ్లి ఓటు వేశారు. బారామతిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుప్రియా సూలే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం దగ్గర కుటుంబ సభ్యులు, పలువురు మహిళలతో పాటు ఆమె క్యూలో నిల్చున్నారు. తన వంతు వచ్చే వరకు వేచి చూసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు సుప్రియా సూలే. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సతీ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. రాజ్కోట్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
भाभी लोग बनाए भाई सभी लोग आप बैठे हैं भाभी लोग नवीन भी बैठे भाई हम બધા સ્ટેજ આગળ પહોંચે સ્ટેજ પાસે કામેશ્વર મહાદેવ ચલો કામેશ્વર મહાદેવ ભાઈ કામેશ્વર મહાદેવ બધા મીડિયા વાળા કામેશ્વર कामेश्वर महादेव कामेश्वर महादेव ना गेट आगे બધા સીધા મંદિર પાસે નીચે ઉતરી જા ગાડું ઉતરીને कहाँ गया हम